పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మారేడుమిల్లిలో ట్రెక్కింగ్కు గ్రీన్ సిగ్నల్. అడవుల మధ్య 3 కొత్త మార్గాలు ప్రారంభించేందుకు అటవీశాఖ సన్నాహాలు. పర్యాటక అభివృద్ధితో పాటు గిరిజనులకు ఉపాధి కల్పన లక్ష్యం. ప్రకృతి అందాలతో అలరారే మారేడుమిల్లి సరికొత్త అనుభూతులను పంచనుంది. ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్నవారిని ఈ కొండలు ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటివరకు పర్యాటక కేంద్రంగా ఉన్న మారేడుమిల్లి త్వరలోనే ట్రెక్కింగ్కు కేంద్రంగా మారనుంది. ఇందుకు సంబంధించి అటవీ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 3 ట్రెక్కింగ్ మార్గాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు పర్యాటక అభివృద్ధితో పాటు గిరిజనులకు గైడులుగానే కాకుండా వ్యాపార ఉపాధి కల్పనకు ఈ చర్యలు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులకు మరింత ఉత్సాహవంతమైన మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. మారేడుమిల్లి సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో ట్రెక్కింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో ట్రెక్కింగ్ ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అటవీ శాఖ ముందడుగు వేసింది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా 3 ప్రత్యేక ట్రెక్కింగ్ మార్గాలను గుర్తించారు. అందులో జంగిల్ స్టార్ నుంచి నెల్లూరు వరకు 6 కిలోమీటర్ల పొడవు గల ఒక మార్గం ఉండగా, జలంతరంగిణి నుంచి జిఎం వలస వరకు మరో 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మోతుగూడెం సమీపంలో సూకుమామిడి నుంచి గుడిసె హిల్ స్టేషన్ వరకు 14 కిలోమీటర్లు పొడవైన ట్రెక్కింగ్ మార్గాన్ని కూడా గుర్తించారు. అడవుల మధ్య సహజ వాతావరణంలో ఈ మార్గాలు పర్యాటకులకు అరుదైన అనుభూతిని అందిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పచ్చని కొండలు, అటవీ జంతువుల ఆనవాళ్లు, స్వచ్ఛమైన గాలితో మారేడుమిల్లి ట్రెక్కింగ్ పర్యాటకానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే అవకాశం ఉంది. ట్రెక్కింగ్ సమయంలో పర్యాటకుల భద్రతకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ ట్రెక్కింగ్ కార్యక్రమంలో స్థానిక గిరిజనులను గైడులుగా నియమించనున్నట్లు అటవీశాఖ వెల్లడించింది. గైడులుగా పనిచేయాలనుకునే గిరిజనులు సమీప అటవీశాఖ కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి అటవీశాఖ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి ట్రెక్కింగ్ సమయంలో గైడులుగా విధులు నిర్వహించేందుకు వేతనం కూడా చెల్లించనున్నారు. ఈ ట్రెక్కింగ్ కార్యక్రమాలతో మారేడుమిల్లి పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మారేడుమిల్లి లాంటి సహజ అందాలు కలిగిన ప్రాంతాలు చాలా అరుదని పోలవరం జిల్లా అటవీశాఖ అధికారి శివకుమార్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే అటవీ సంరక్షణకు ఎలాంటి భంగం కలగకుండా ట్రెక్కింగ్ కార్యకలాపాలను అమలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే పర్యాటకులు మారేడుమిల్లి ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో పాడు చేయకుండా వారికి అవగాహన కల్పించనున్నారు. అందుకే ఎక్కడికక్కడ సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారికి వ్యాపారస్తులు, స్థానికులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనలు పాటించని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మారేడుమిల్లి ట్రెక్కింగ్ పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక గిరిజనులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.